మట్టల ఆదివారం. మట్టల ఆదివారం అనేటువంటి మాట ఎక్కడ బైబిల్ గ్రంథంలో మెన్షన్ చేయబడలేదు. కానీ మన యొక్క పూర్వీకులు, మన పెద్దలు దాన్ని ఆ యొక్క ఆదివారాన్ని అనగా యేసుక్రీస్తు యొక్క శిలువ మరణానికి ముందు ఒక 7-8 దినాల ముందు వచ్చేటువంటి ఆదివారాన్ని వారు మట్టల ఆదివారంగా ప్రకటించటము, క్రైస్తవ సమాజం అంతా దాన్ని పాటించటము జరుగుతూ ఉంది. అయితే మట్టల ఆదివారం అని ఎందుకు పిలువబడుతూ ఉన్నది అని మనం కనుక చూడగలిగినట్లయితే యోహాను సువార్తలో 12వ అధ్యాయం 13వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు వారు యెరూషలేము దేవాలయానికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు, యెరూషలేము పట్టణానికి ఆయన వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా ఆయనను ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని హోసన్నా జయము అంటూ ప్రభు పేరిట వచ్చుస్తున్నవాడు స్తుతింపబడునుగాక అని ఆయనను మహిమపరుస్తూ యెరూషలేము దేవాలయంలోనికి, యెరూషలేము పట్టణంలోనికి ఆయనను ఘనమైనటువంటి స్వాగతము పలుకుతా ఉన్నారు. అయితే ఆయన ఆ యొక్క ఊరికి కాలినడకన రావడం లేదు, కానీ ఆయన ఏం చేస్తూ ఉన్నాడని చూస్తే ఆయన ఒక గాడిద పిల్లనెక్కి వస్తూ ఉన్నాడు. గాడిద పిల్ల మీద జనులు ఏం చేస్తూ ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కూర్చోవడానికి గాడిద పిల్ల మీద తమ వస్త్రాలను కప్పుతా ఉన్నారు. అలాగనే గాడిద నడవటానికి కూడా తమ యొక్క వస్త్రాలన్నిటినీ కూడా వారు దారి పొడుగున పరిచినట్టు మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాము. అయితే ఇక బట్టలు లేకుంటే వారి యొక్క వస్త్రాలు ఎవరైనా పరిచారా? రాజుగారికి ఇక ఘనమైనటువంటి స్వాగతం పలకాలనేటువంటి దృక్పథంతో వారు ఏం చేస్తా ఉన్నారని చూస్తే మార్కు సువార్త 11వ అధ్యాయము 8-10 వచనాలు కనుక చూడగలిగినట్టయితే బట్టలను వారు దారి పొడుగున పరిచారనేసి మనం చూడగలుగుతాము. అలాగనే లూకా సువార్త 19వ అధ్యాయము 35-38 వరకు చూడగలిగినట్లయితే గాడిద పిల్ల మీద తమ వస్త్రాలను వారు కప్పినట్టు మనం ఇక్కడ చూస్తాము. అలాగనే గాడిద పిల్ల నడవడానికి, వారి యొక్క ప్రభువును వారు గౌరవించటానికి, వారి ప్రభువును ఘనపరచటానికి వారు ఏం చేస్తా ఉన్నారని చూస్తే వారి వస్త్రాలను దారి పొడుగున పరుస్తూ ప్రభువును ఘనపరుస్తూ ఉన్నారు. అలాగనే 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 1-14 వచనంలో కనుక చూడగలిగినట్లయితే ఇక్కడ యెహూ అనబడేటువంటి ఒక సైన్యాధిపతి ఉన్నాడు. అతన్ని ఎప్పుడైతే ప్రవక్త వచ్చి అభిషేకించి నిన్ను రాజుగా దేవుడు యెహోవా అభిషేకిస్తున్నాడు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడో, అప్పుడు అక్కడ ఉన్నటువంటి సైన్యాధిపతులందరూ కూడా వెంటనే అతన్ని అడిగి ఆ ప్రవక్త ఏం చెప్పాడు, ఎందుకు పారిపోతా ఉన్నాడు అని చెప్పేసి ఆ విషయాన్ని తెలుసుకొని వెంటనే అతను అన్నాడు, ఆయన ఏదో అన్నాడు, ఏమని అంటే ఆయన నన్ను రాజుగా అభిషేకిస్తున్నాననేసి ఆయన చెప్పడం జరిగిందనేసి ఎప్పుడైతే అన్నాడో వెంటనే అక్కడ ఉన్నటువంటి సైన్యాధిపతులందరూ తమ వస్త్రాలను తీసి ఆ మెట్ల మీద పరిచేసి ఆ రాజును దాని మీద నిలబెట్టి ఆయనను రాజుగా వారు ప్రకటిస్తూ వారు బూరలను ఊదినట్టు మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రభువును రాజుగాను, ప్రభువుగాను, దేవుడుగాను నీ జీవితంలో, నీ హృదయంలో నువ్వు ప్రతిష్ఠించగలిగినట్లయితే ఆయన ముందు వస్త్రాలనే కాదు, కానీ నీ హృదయాన్ని పరిచి ఆయనను ప్రభువుగా నీవు అంగీకరించి, ఆయనను ప్రభువుగా నీవు స్వీకరించి అనేకులకు నీవు ప్రకటించేటువంటి దానివిగా నీవు ఉండాలనేసి ప్రత్యేకమైన సందర్భంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఒకరోజే జయమని చెప్పేసి ముగించటం కాదు, ఒకరోజే ప్రభు కొరకు వస్త్రాలు పరచటమో లేకుంటే నీ హృదయాన్ని పరచటమో కాదు, కానీ ప్రభు కొరకు ప్రతి దినము నీ హృదయాన్ని తెరిచి ఆయనను ప్రభువుగా నువ్వు ఎల్లవేళలో నువ్వు స్తుతించేటువంటి విధంగా ఉండాలనేసి ఈ ప్రత్యేకమైన సమయంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రభువును నువ్వు ఒక్క దినం స్తుతించి ఆగిపోతావా? అది నీవు ఆయనకు మహిమ చెల్లించినట్లా కాదు, కానీ ప్రభువును నువ్వు జీవిత కాలము మట్టుకు నువ్వు జీవించినంత కాలము ప్రభువుకు విధేయత చూపిస్తూ విధేయుడవుగా ఉంటూ ప్రభువును ఎల్లవేళ నీ జీవితం ద్వారా నువ్వు మహిమపరిచేటువంటి విధంగా ఉండాలనేసి ఈ ప్రత్యేకమైన సమయంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రభు కృప మనకందరికి తోడే ఉండి ఈ యొక్క మట్టల ఆదివారము మన జీవితంలో జయ జీవితాన్ని ఇచ్చునుగాక. ఆమేన్.